ఒక్కసారి ఇంట్లో మోతిచూరు లడ్డు ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. అంత బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం బయట షాప్లో కొన్న కన్నా ఇంట్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ శనగపిండిలో వాటర్ అయితే వేసి కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. నెక్స్ట్ పొయ్యి మీద బాండీ పెట్టి అందులో ఆయిల్ వేడి అయినాక బజ్జీలు అయితే వేసుకోవాలి. నాకు ఇక్కడ పిండి లూజ్ అవ్వడం వల్ల ఇలా విడివిడిగా అయితే వస్తుంది. దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. వేయించిన దాన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. వేయించిన దాన్ని మళ్ళీ ఒక మిక్సీలోకి అయితే వేసుకొని 2 ఇలాచీలు అయితే వేసుకోవాలి ఫ్లేవర్ కోసము. ఒక్కసారి మిక్సీలో వేసి పట్టుకోవాలి. పట్టిన దాన్ని ఒక ప్లేట్లోకి వేసి అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకొని కలుపుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పోసి స్వీట్కి సరిపోయేంత షుగర్ అయితే వేసుకొని మళ్ళీ అందులోనే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ అయితే చేయండి. పాకం దగ్గర పడ్డాక అందులో బూందీ వేసేసి కలుపుకోవాలి. వాటర్ ఎక్కువైతే లడ్డు చుట్టడానికి రాదు. నాకు కూడా ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువైందని అనిపించింది. అది దగ్గర పడేంత వరకు అయితే నేను స్టవ్ మీద అలానే ఉంచిన. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన. అది కొద్దిగా చల్లారిన తర్వాత అయితే నేను లడ్డూలు అయితే చుట్టిన. పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డు చుడితే మాత్రం రాదు. కావాలనుకుంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు లడ్డు మీద.